ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రభా మరొకసారి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఈ సంవత్సరం కూడా మీరు మాకు అనుగ్రహించిన ఈ వీవిఎస్ని బట్టి మీకు ఎంతో వందనములు. దయగల తండ్రి, నీ నామంలో ప్రేమించి నీ ఇంటిని ఘనపరిచి చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు ఎంతో వందనములు. దయగల తండ్రి, ఈ దినం ఆరంభం ఉంచుండగా దేవా ముగించు పర్యంతరము మీ సన్నిధి కృప మాతో కూడా ఉంచుతుండండి. దయగల తండ్రి, తెరవబడిన ఆకాశము మీరు మా మధ్య అనుగ్రహిస్తురండి ప్రభా. ఇంకా ఎవరైతే పిల్లలు రావాలని ఆశపడుతుంటున్నారో, ఎవరైతే సిద్ధపడుతున్నారో ప్రభా, వాళ్ళందరినీ క్షేమంగా మీరు చేర్చుతురండి ప్రభా. వాతావరణం అంతా ప్రభా మీ అధికారం కింద తెలుసుకుంటురండి దేవా. ప్రతి బిడ్డపై మీ కాపుదల భద్రతను అనుగ్రహించండి దేవా. నియమించబడిన ప్రతి టీచర్లను బట్టి మీకు ఎంతో వందనములు. దయగల తల్లి, వారిని కూడా మీ ఆత్మచేత అభిషేకించి ప్రభా నీ బిడ్డల క్షేమం కొరకై దేవా మీరే వాడిని నింపుతూ రావాల్సిందిగా వేడుకొంచుంటున్నాం. ఏ రీతిగా ప్రభా తను మీరు మాకు అనుగ్రహించిన టీమును బట్టి మీకు ఎంతో వందనములు. మేము యెహోవాని సేవించేదము. దయగల తండ్రి, ఏ రీతిగా మిమ్మల్ని సేవించాలో ప్రభా, ఎవరు మిమ్మల్ని సేవించి దేవా వారి జీవితాన్ని విజయవంతంగా ముగించినారో వారందరి గురించి మేము ఈ వీడియోస్లో నేర్చుకుని పోతుండగా దేవా మీ జ్ఞానం చేత మా బిడ్డలను మీరు నింపుతూ రండి ప్రభా. దేవా మీ యొక్క సహాయం చేత వారికి అర్థమవులాగా దేవా ప్రతి పదాలు మీరే విషదపరుస్తూ రావాల్సిందిగా పేర్కొంటున్నాం దేవా. నీ ఇంటిలో ఈ బిడ్డలు ఏమైతే నేర్చుకుంటున్నారో దేవా, ఎవరి గురించి అయితే వింటున్నారో దేవా, అవి వారి జీవితాల్లో ఎంతో విలువైనవని గుర్తెరిగి ప్రభా వాటిని అనుసరించటకు ప్రతి బిడ్డకు కావాల్సిన జ్ఞానమును మీరు అనుగ్రహిస్తురండి. ఈ రీతిగా ప్రభా ఈ దినం అంతటిలో మీ కృపను మా ఇంట్లో ఉంచుతూ రమ్మని మీరు తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనములు. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలు కప్పు చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుచుంటున్నాము తండ్రి. లాస్ట్ ఇయర్ మనం ఎవరి గురించి నేర్చుకున్నాం చెప్పండి? మోషే లాస్ట్ ఏం చేశాడు? మీరు అది చెప్తే కంటిన్యూ స్టోరీ. ఎక్కడ లాస్ట్ ఇయర్ మనము ఎక్కడ ముగించాము గుర్తుంది ఎవరికైనా? మర్చిపోయారు అప్పుడే. 5 డేసే గుర్తు కదా, చెప్పాలి. మోషే బ్రతికున్నాడా చనిపోయాడా? షూర్ చెప్పారా చనిపోయారని? చెప్పాలి. అసలే మనం లేట్గా స్టార్ట్ చేసుకున్నాం కదా. మీరు ఫాస్ట్గా చెప్తే నేను ఒకసారి అవన్నీ గుర్తు చేసి కంటిన్యూ చేస్తాను. మీకు అవన్నీ గుర్తుంటేనే ఇది అర్థమవుతుంది కదా. మోసే మీరు విన్నప్పుడు మోసే చనిపోయినాడా బ్రతికి ఉన్నాడా చెప్పాలి. వాయిస్. లాస్ట్ ఇయర్ వీబీఎస్కి ఎంతమంది వచ్చారు మరి చెప్పాలి. ఓకేనా? రాంగ్ అయినా ఏం పని, ఎవరు ఏమనరు. ఓకేనా? భయం ఏం అక్కర్లేదు. మీకు ఏది తెలుస్తుందో అది చెప్పాలి. ఓకేనా? మోసే మనం విన్న లెసన్స్లో మోసే చనిపోయినాడా ఉన్నాడా? ఎందుకు చెప్తారు ఎవరైనా? మోసే ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? చెప్తున్నారు, చెప్పాలి. మర్చిపోతున్నారు కదా. స్టోరీస్ ఆ 5 డేసే మీకు ఇక్కడ ఏమైతే విన్నారో అవి ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా. వర్క్ బుక్ తీసుకెళ్ళారా లాస్ట్ టైం ఇంటికి? ఉందా ఇంట్లో? ఉందా? గుర్తుందా అది వర్క్ బుక్? 5 డేసే అలా కాదు. ఈ బైబిల్లో ఉన్న దైవజనులు అయితేనేమి, రాజులు అయితేనేమి, ఇవన్నీ వీళ్ళందరూ జీవితాల్లో దేవుని ఆశ్రయించి వాళ్ళు ఎట్లా విజయం పొందినారో, లేదంటే వాళ్ళు ఎట్లా దేవుని సేవించినారో, ఎట్లా బలమైన కార్యాలు చేస్తున్నారో అవన్నీ మనం నేర్చుకుంటున్నాం. వాటి ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకేనా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీస్ అన్నీ కంటిన్యూ అవుతాయి. ఫస్ట్ లెసన్ మీకు అర్థమైతే సెకండ్ లెసన్ అర్థమవుతుంది.
సెకండ్ అర్థమైతే థర్డ్. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ ఏం వినకుండా సెకండ్ వింటే మీకు ఏం నచ్చదు, స్టోరీ మీకు ఏం అర్థం అవ్వదు. కాబట్టి ఫస్ట్ నుంచే శ్రద్ధగా వినాలి, పేర్లన్నీ గుర్తుంచుకోవాలి. ఓకేనా? వంటత వాక్యాలు ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. ఓకే, సరే. లాస్ట్ టైము మోషే గురించి మనము విన్నాం. మోషే దేవుని మాటను ఏం చేశాడు? దేవుని మాటను చెప్పాలి, నేనే చెప్తున్నా కదా. దేవుని మాటను విన్నాడా వినలేదా? విన్నాడా? దేవుడు ఏం చెప్పాడు? పోనీ చెప్పండి. మోషేకి దేవుడు ఏం చెప్పాడు? బండతో, వెరీ గుడ్, బండతో మాట్లాడమని చెప్పాడు కదా. మోషే ఏం చేస్తాడు? బండని కొట్టాడు. మరి విన్నాడా మోషే? దేవుని మాట విన్నాడా? మరి విన్నాడని చెప్పారు మీరు. ఆ ఒక్క కార్యాన్ని బట్టి మోషే ఏమైపోయాడు? వెరీ గుడ్ కదా, కానానికి వెళ్ళలేకపోయినాడు. అప్పుడు మోషే హ్యాపీ అయినాడా? బాధకున్నాడా? అన్ని సంవత్సరాలు మోషే వాళ్ళని ఎంతో ఓడ్చుకొని, వాళ్ళు ఎంత విసిగించినా, ఎంత సనిగినా, వాళ్ళ పక్షాన దేవుని దగ్గర ప్రార్థన చేసి వాళ్ళ అక్కర్లు తీర్చి అన్ని సంవత్సరాలు అరణ్యం నుంచి తీసుకొచ్చిన మోషే దేవుడు ఆ మాట చెప్పేలోపు ఏమైపోయాడు? నేను చెప్పాను, ఈ లెసన్ నేనే చెప్పాను లాస్ట్ ఇయర్, నాకు బాగా గుర్తుంది. చెప్పాలి. మోసే ఏమైపోయాడు? అరే ఇంత చిన్నది చెప్పట్లే, కేజీ పిల్లలు చెప్తారు. మోసే బాధపడ్డా సంతోషించాడా? మరి అది చెప్పాలి కదా. మోసే చాలా బాధపడ్డాడు. అయితే మోసే దైవజనుడు కాబట్టి దేవునికి ఏమి ఎదురు చెప్పకుండా మౌనంగా తన బాధ ఉన్నప్పటికీ, అయితే దేవుడి ప్రజల పట్ల మోసేకి ఒక ప్రణాళిక ఉంది. ఏంటి చెప్పగలుగుతారా? ఇప్పుడు మోసే చనిపోతే వీళ్ళు అరణ్యంలో ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు వాళ్ళని ఎవరు నడిపించారు? మోసే. ఇప్పుడు మోసే చనిపోబోతున్నాడని దేవుడు చెప్పాడు కదా. నువ్వు కనానికి వెళ్ళవు, నువ్వు చనిపోబోతున్నా దేవుడు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అరణ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి దారి తెలుసా? తెలీదు కదా. పోనీ వాళ్ళు ఏమన్నా దేవునికి లోబడుతున్నారా? ఎప్పుడన్నా ఒక్కసారన్నా దేవుని వాళ్ళు సంతోషపెట్టినారా అరణ్యంలో? చెప్పాలి కదా. మరి వాళ్ళు వెళ్ళాలి కదా, బయటకు వచ్చారు ఐగుప్తు నుంచి. మరి ఇప్పుడు వాళ్ళు వెళ్ళాలి కదా, వాళ్ళకి ఎవరు తీసుకెళ్ళాలి? వాళ్ళని అందరినీ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి ఎవరు కావాలి? ఒక నాయకుడు కావాలి కదా. అది మోషేకి బాధ మనసులో. ఒకవైపు తను కనానికి వెళ్ళకపోయినా కూడా చాలా బాధ ఉంది. అయితే ఈ ప్రజల్ని ఇట్లా అరణ్యం, నేను లేకపోతే ఈ ప్రజలు ఎట్లా వెళ్ళిపోతారు కదా, వీళ్ళు నడిపించే వాళ్ళే లేరు కదా అని చెప్పి మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏమంటే, ప్రభువా ఈ ప్రజలను నడిపించే ఒక నాయకుడు కావాలి కదా, వీరికి మీరు నియమించే నాయకులు నాకు చూపించండి అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మోషే ప్రార్థన విని దేవుడు ఏం చెప్తాడంటే, నూను కుమారుడైన యెహోషువ నేను అతనిని ఎన్నుకున్నాను, నీ స్థానంలో అతని నుండి నడిపిస్తాడు. ఒక మంచి మాట ఉంటుంది. దేవుడు మోషేకి ఏం చెప్తాడంటే, నీ ఘనతలోంచి అతనికి కొంచెం ఇవ్వమంటాడు. ఎవరైనా ఒప్పుకుంటారా? చెప్పాలి. ఇప్పుడు మీకు 100 మార్క్స్, 100కి 98 వచ్చాయి అనుకోండి, క్లాస్ ఫస్ట్ 98 మార్క్స్ వచ్చాయి. అదే ఎవరైనా ఫెయిల్ అయింటారు కదా, వాళ్ళకి 1/2 మార్క్స్ ఇమ్మంటే ఇస్తారా? మీరు ర్యాంక్ పోగొట్టుకుంటారా?
చెప్పాలి. అర్థమవుతుందా నేను అడిగేది? ర్యాంకు కిందకి వెళ్ళిపోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా మోషేకి? నీ ఘనతలోంచి కొంచెం యెహోషువకి ఇవ్వమంటాడు. దానికి మోషే సంతోషంగా అంగీకరిస్తాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు కుమారుడైన యెహోషువని నువ్వు తీసుకొని ప్రత్యక్ష గుడారానికి తీసుకొని రా, అక్కడ నేను నీ స్థానంలో యెహోషువను అభిషేకిస్తానని చెప్తారు. ప్రత్యక్ష గుడారంలో ఎవరుంటారు? యాజకుడు కదా. యాజకుడు ఉంటే అక్కడికి మోషే యెహోషువని తీసుకొస్తాడు. మోషే యెహోషువని తీసుకొస్తే అక్కడ మోషే తన చేతులెత్తి యెహోషువని అభిషేకిస్తున్నాడు అనమాట, ఆశీర్వదిస్తున్నాడు. ఎట్లా? దేవుడు తనకు చెప్పినట్లుగా తన స్థానంలో యెహోషువ. ఇప్పుడు యెహోషువ ఏం చేయాలి? ఇశ్రాయేల్ని నడిపించాలి. మోషే ఏమైపోతున్నాడు? చనిపోబోతున్నాడు కదా. మోషే చనిపోబోతున్నాడు. ఇప్పుడు ఆ స్థానంలో యెహోషువ నడిపించాలి. కాబట్టి యాజకుడు తర్వాత మోషే కలిసి యెహోషువని దేవుని కోసము ఒక నాయకునిగా తన ప్రజల కోసం నియమిస్తానంట. ఇట్లా అయిపోయిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత మోషే ఏమైపోతాడు? దేవుడు చెప్పినట్టు మోషే చనిపోతాడు. ఇన్ని రోజులు మోషే వెంట ఉండి మోషే ఏ కార్యాలు చేస్తుంటే అవన్నీ చూశారు. తర్వాత వారితో పాటు యెహోషువ కూడా మోషే కార్యాలన్నీ చూశాడు. వాళ్ళు ఎంత మోషేను విసిగించినారో అది కూడా చూసినాడు యెహోషువ. వాళ్ళు ఎంత సనిగారో, మోషేని ఎంత బాధ పెట్టినారో, వాళ్ళు ఎంత విసిగించినారో అవన్నీ యెహోషువ చూసాడా? చూడలేదా? చూశాడు. ఇప్పుడు మోషే అంత గొప్ప వ్యక్తినే వారిని భరించలేకపోయినాడు. వాళ్ళని ఏం చేయలేకపోయినాడు? భరించలేకపోయాడు. ఇప్పుడు యెహోషువ సామాన్యుడు కదా, మోషే అంత అనుభవం లేదు కదా. ఇప్పుడు యెహోషువకి చాలా భయం అవుతుంది. యెహోషువకి చాలా భయం అయిపోయి ఈ ప్రజలందరినీ నేను ఎట్లా తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇప్పుడు నాకేం కావాలి? ధైర్యం కావాలి. వెరీ గుడ్ కదా. యెహోషువకి ఏముండాలి? ఇప్పుడు ధైర్యం ఉండాలి. ఈ తిరుగుబాటు చేసి ఈ ప్రజలను ఎదుర్కొనాలి, ప్లస్ దేవుడు చెప్పిన మార్గంలో వీళ్ళని తీసుకెళ్ళాలి. ఒకరా ఇద్దరా? ఎంతమంది? 6 కదా. అంతమందిని ఒక్క వ్యక్తి తీసుకెళ్ళాలంటే మాటలా? చెప్పాలి కదా, అసాధ్యం. అయితే దేవుడు చెప్పినాడు. దేవుడు ఏం చెప్తాడంటే, ఎవరైనా తీస్తారా బైబిల్? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. ఫాస్ట్ చదవాలి. లేదు చదవవా? అందరికి వినిపిస్తుంది. వెరీ గుడ్. ఇక్కడ ఇప్పుడు యెహోషువ ఏంటి? యెహోషువకు దిగులు ఉంది. ఎందుకు దిగులు? ఎందుకు చెప్పాలి? యెహోషువకి దిగులు ఎందుకు? మీరు ఏ క్లాస్? మ్యాథ్స్ సైడ్ అంటే ఏ క్లాస్ మీరు? గర్ల్స్ మీరే కదా. అర్థమవుతుంది కదా మీకు? మరి చెప్పాలి, ఆన్సర్స్ చెప్పాలి. దానికి భయం. దానికి మనం ఏం చెప్తాం? భయం. నడిపించాలి అని భయం. దిగులు ఎందుకు? కాదు. యెహోషువకి దిగులు ఎందుకు? ఇక్కడ భయం ఉంది, దిగులు ఉంది. భయం ఎందుకు, దిగులు ఎందుకు? వాళ్ళని ఎలా నడిపించాలి ఇంతమందిని అని అది భయం. దిగులు ఎందుకు మరి?
దిగులు ఎందుకు? మోషే లేడు కదా, ఇప్పుడు మోషే దైవజనుడు లేడు. మోషే చెప్పినట్లు ఆయన వెంట వెళ్తూ ఆయన చెప్పినట్లు చేస్తాడు. ఇప్పుడు మోషే లేడని దిగులు ఒక పక్క, ఇంతమందిని ఎలా నడిపించాలనే భయం ఒక పక్క కదా. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగాను, దిగులు పడకము, చెడియకము. ఇది కంఠత వాక్యం మీకు, ఓకేనా? ఇదే కంఠత వాక్యము, ఇదే లెసన్ కూడా, ఓకేనా? దేవుడి వాగ్దానం ఇచ్చిన తర్వాత యెహోషువ తాను దేవునికి ప్రతిష్ఠించుకుంటాడు. ఈ ప్రజలను నేను నడిపిస్తానని ప్రతిష్ఠించి తర్వాత మోషే కూడా చనిపోకముందు యెహోషువకి ఏమిచ్చాడు చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అని చెప్పాను. మోషే చనిపోకముందు యెహోషువకు ఏమిచ్చాడు? వెరీ గుడ్. తన ఘనతలో నుంచి సగం అతనికి ఇచ్చారు కదా. తర్వాత దేవుడు తనకు చెప్పిన మాటను బట్టి తను ధైర్యం తెచ్చుకుంటాడు. మోషే కూడా చెప్పిన మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే, ప్రజలు కూడా యెహోషువను ధైర్యపరుస్తారు. చదవండి యెహోషువ గ్రంథము 1:17 చదువుతారా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. త్వరగా. మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు మాట వినుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును గాక. ఓకే, ఇంకా నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. లాస్ట్ లైన్ మెయిన్. నీవు నిర్భయము కలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరం ఇచ్చింది. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పాడు. ఇక్కడ ఇంకొకరు ఎవరు చెప్తున్నారు? ప్రజలు కూడా చెప్తున్నారు కదా. ఇశ్రాయేల్ ప్రజలు కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటున్నాడు. అట్లే మోషే కూడా యెహోషువకి తన ఘనతలో కొంత ఇచ్చి ధైర్యపరిచాడు. ఇప్పుడు యెహోషువ ఎంతమంది చేత ధైర్యపరచబడ్డాడు? మోషే చేత, దేవుని చేత, ప్రజల చేత కదా. ఈ ముగ్గురు వల్ల తర్వాత దేవుడు మోషేకి యెహోషువకి ఇంకొకటి కూడా చెప్తాడు. 1:8 చదువుతారా? ఇంకొకరు? నేనే చదువుతాను. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు కదా. ధర్మశాస్త్రం అంటే ఏంటి కదా? మనకైతే ఇప్పుడు బైబిల్. కానీ అప్పట్లో యెహోషువకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఏంటంటే మోషే రాసిన 5 ఖండాలు, ఓకేనా? ఆది ఖండం, నిర్గమకాండం, ఇవి 5 మాత్రమే వాళ్ళకి అప్పుడు ధర్మశాస్త్రంగా ఉన్నాయన్నమాట. అవి ఎవరి చేత రాయబడ్డాయి? మోషే చేత రాయబడినాయి. అవి మాత్రమే ఉన్నాయి. అయితే ఈ వీటిని దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు? ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలని యెహోషువకు చెప్తున్నాడు? బోధింపాలి. ఎవరికి? ప్రజలకి బోధించాలి. దాని ప్రకారం ఏం చేయాలి? నడుచుకోవాలని దేవుడు చెప్పినాడు. తర్వాత దేవుడు మళ్ళీ ఇంకొక వాగ్దానం కూడా ఇచ్చినాడు యెహోషువకి. 1:3 చదవండి. యెహోషువ 1:3. నేను మళ్ళీ అడుగుతా, లాస్ట్లో చూస్తాను. నాకు అర్థమవుతుంది ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదో. నేను లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతాను. ఎస్, మన దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే యెహోషువకి
మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అడుగు అంటే మనం దేంతో, చేత్తో పెడతామా, దేంతో పెడతాం కదా. మన లెసన్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏంటిది చెప్పండి, ఏంటది? పాదం. ఓకేనా? సో మనం అడుగు పెట్టాలంటే దేంతో పెడతాం? దేవుడు యెహోషువకి ఏం చెప్పాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు. మెయిన్ ఈ రెండు వాగ్దానాలు ఫస్ట్ లెసన్లో, ఈ రెండు మెయిన్ వాగ్దానాలు. నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తానని దేవుడు యెహోషువకి వాగ్దానం చేసినాడు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఇందాక చెప్పాను, చుట్ట అంటారు అప్పట్లో. చుట్ట అంటే ధర్మశాస్త్రం. ఓకేనా? ధర్మశాస్త్రాన్ని బోధించాలి, దాని ప్రకారము నడుచుకోవాలి. ఈ రెండు ఆజ్ఞలు, ఈ రెండు వాగ్దానాలు ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చినాడు. తన జీవిత కాలం అంతా వీటన్నిటిని అనుసరించాలి. ఇదేమో దేవుడు నెరవేరుస్తాడు, ఇదేమో యెహోషువ అనుసరించాలి. అర్థమైందా? ఈ వాగ్దానం ఇచ్చింది ఎవరు? నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తానని చెప్పింది ఎవరు? దేవుడు. ఈ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవాలి, ఏది తప్పుకో, అన్నీ ఏమేమి రాయబడినాయి అవన్నీ వారికి బోధించాలి, ప్లస్ నువ్వు కూడా వాటిని అనుసరించాలి. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇదేంటి? చుట్ట, లేదంటే ధర్మశాస్త్రం అని చెప్పాలి. ఓకేనా? 5 కన్ను. తర్వాత ఇది పాదం. ఓకే, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం. ఇప్పుడు అప్పట్లో యెహోషువ వాళ్ళకి 5 మాత్రమే ఉన్నాయి గ్రంథాలు. మోషే రాసిన 5 ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 66. ఇప్పుడు అప్పుడు వాళ్ళకి పాత నిబంధన 5 ఉన్నాయి, మనకి ఎన్ని ఉన్నాయి పాత నిబంధన? పాత నిబంధన మనకి ఎన్ని ఉన్నాయి? కొన్ని కొత్త నిబంధన 27. 27 66లో తీసేయండి, 39 కదా. గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో మనకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు అవి 5 వాళ్ళకి ఎంత కష్టపడి మోసే వాటని రాశాడు దేవుని మాట. మనకి ఇప్పుడు ఫుల్ బైబిల్ ఉంది, కానీ మనకు ఏం ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి ఉంది కదా బైబిల్. లేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరి దగ్గర బైబిల్ లేదు చేతులు ఎత్తండి. ఉన్న వాళ్ళు చూపించండి. ఇప్పుడు మన ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ దించండి. మన ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది, కానీ అప్పట్లో ఎవ్వరికి లేదు. యెహోషువ చెప్తే వాళ్ళు వినాలి. సమాజం అంతా కూడి వచ్చి ఆ 5 ఖండాల గురించి చదువుతుంటే యెహోషువ అందులో చెప్తే వాళ్ళు వినాలి. ఆ రోజు ఏం చదువుతాడో అవి విని నేర్చుకోవాలి. మనకైతే మన చేతిలోనే ఉంది బైబిల్, మన చేతిలో, కానీ మనము చదువుతున్నారా? బైబిల్ చదువుతారా? మీ ఫేస్ చూస్తుంటే చదువుతున్నాను, ఎవ్వరు అంత షూర్గా చెప్పట్లేదు. మార్నింగ్ మనకి 2 గ్రంథాలు, పాత నిబంధన కొత్త నిబంధన కదా. ఉదయం 1, సాయంత్రము 1 చదవాలి, అలవాటు చేసుకోవాలి. ఓకేనా? వీటిని అనుసరిస్తేనే దేవుడు ఏం చేశాడు? యెహోషువని గొప్ప నాయకుడు ఇశ్రాయేల్ ప్రజల్లో నడిపించినాడు కదా. అంత సామాన్యుడైన యెహోషువ దేవుని మాటకు లోబడి దేవుని చెప్పినవి బోధించి దేవుడు ఏవైతే చెప్పినాడో అవే అనుసరించినాడు. కాబట్టి అంతమంది ప్రజలకు గొప్ప నాయకుడుగా వచ్చాడు కదా. మీరు తర్వాత లెసన్లో యెహోషువ ఎంత గొప్ప కార్యాలు చేశాడు, ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని యుద్ధాలు, అవన్నీ మీరు తెలుసుకుంటారు యెహోషువ గురించి. అయితే ఈ లెసన్లో మనకి మెయిన్ 2 ఏంటి? తర్వాత పాదం అంటే మీకు ఏం గుర్తు రావాలి? యెహోషువకు దేవుడు ఇచ్చిన వాగ్దానం గుర్తు రావాలి. ఏంటా వాగ్దానం? నీవు అడుగు పెట్టు
ప్రతి స్థలంలోనూ నేను నీకు ఇచ్చేదాన్ని. తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించి ప్రజలకు బోధించడంలో ఎప్పుడూ తప్పిపోకూడదని దేవుడు చెప్తాడు. అట్లా తను తాను ప్రతిష్ఠించుకున్నాక ఇంకా యెహోషువ ఇప్పుడు ఏమైపోయాడు యెహోషువ నాయకుడైపోయి ఇప్పుడు ప్రజలందరినీ పిలిచి తర్వాత మోసే స్థానంలో ఇప్పుడు ప్రజల మధ్య నిల్చున్నాడు. ఇప్పుడు ఇక్కడ యెహోషువ కదా కూర్చొని వాళ్ళకి అందరినీ పోగు చేసి వాళ్ళు చేయవలసినవి తర్వాత చెప్తాడనమాట. అయితే వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ మోయాబు ఆ ప్రాంతంలో వాళ్ళు ఉంటారు. తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళాలి. అయితే వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి మార్గం తెలియాలి కదా. ఇప్పుడు మీకు ఇక్కడ బీబీఎస్ ఉందని తెలిసిందే, రూట్ తెలిసింది కాబట్టి వచ్చారు కదా. తెలియకపోతే ఏం చేస్తారు? రూట్ తెలియకపోతే ఏం చేస్తారు? ఎవరినైనా అడిగి తెలుసుకొని వస్తారు. కానీ అరణ్యంలో ఎవరు ఉంటారు అడగడానికి కదా? ఎవరు లేరు. కాబట్టి యెహోషువ దివారాత్రులు దేవుని యొద్ద కనిపెట్టి దేవుడు ఏమైతే చెప్పాడో వాటిని ప్రజల ముందు చేస్తూ వచ్చాడు. ప్రజలు కూడా మోషేని ఎట్లా గౌరవించినారో యెహోషువను కూడా అట్లే గౌరవించినారు. యెహోషువ చెప్పిన మాట వింటూ వచ్చినారు అనమాట. అట్లా దేవుడు చెప్పిన స్థలాలకు యెహోషువ వీరినందరినీ తీసుకెళ్ళాడు. సరే, ఇప్పుడు దేవుడు యెహోషువకి వాగ్దానం ఇచ్చాడని చెప్పాను కదా, అది నెరవేర్చినాడా లేదో నెక్స్ట్ లెసన్లో మీరు చూస్తారు. మీరు చెప్పండి, దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడా లేదా? ఈ సంవత్సరం మీరు వాగ్దానం తీసుకున్నారా? గుర్తుందా? ఉందా? అసలు వాగ్దానం ఉందా మీ దగ్గర? గర్ల్స్ ఎవరు వెళ్ళట్లేదు. అయిపోయింది ఆ వాగ్దానం జనవరి 1 రోజే కదా. వాగ్దానం గుర్తుందా? దేవుడు ఏదైనా మాట చెప్తే అది అక్షరాల నెరవేరుస్తారు. అది యెహోషువ జీవితంలో మనము నేర్చుకుంటాం. యెహోషువకి ఏం చెప్పాడంటే, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. అట్లాగే దేవుడు దాన్ని యెహోషువ జీవితంలో ప్రజలందరి ముందర నెరవేరుస్తూ వచ్చినాడు. ప్రజలు ఒక్కరు కూడా యెహోషువకు ఎదురు చెప్పలేదు. దేవుడు అట్లా యెహోషువని నడిపిస్తూ వచ్చినాడు అనమాట. మనకు కూడా దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే అది ఉట్టి చదువుకునేది కాదు, మాట కాదు. అది దాన్ని నమ్మితేనే అది నెరవేర్చబడుతుంది. చదువుకొని బైబిల్లో పెడితే దేవుడు ఏం చేయడు. అర్థమైందా? నేను చేస్తాను అని దేవుడు చెప్తే అది చేస్తాడు. ఓకేనా? కాబట్టి వాగ్దానాలు ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు ఎప్పుడు తీసుకుంటారు వాగ్దానాలు చెప్పండి కదా. ఆ వాగ్దానాలు ఎప్పుడు మర్చిపోకూడదు. మీకు దాని గురించి అర్థం తెలిసినా తెలియకపోయినా, అర్థమైందా? వాగ్దానం గురించి మీకు తెలిసినా తెలియకపోయినా మీరేం చేయాలి? ఆ వాగ్దానం తీసుకొని మీకు ఒకటి చూపిస్తా. ఇగో ఇట్లా ఉంటుంది కదా, ఇది వాగ్దానం కదా. ఇది తీసుకొని దీని గురించి మీకు అర్థం కాకపోయినా ఏం చేయాలంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు దీన్ని పట్టుకొని, యేసయ్యా నాకు ఈ సంవత్సరం ఈ వాక్యం ఇచ్చినావు, ఇది నా జీవితంలో నెరవేర్చాలి, అది నువ్వే చూసుకోవాలి యేసయ్యా అని మీరు చెప్పాలి. అంతే చాలు. ఓకేనా? ఇది పెద్దగా మీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. అది ఎందుకు ఇచ్చాడో, మీకు ఎప్పుడు దేవుడు నెరవేరుస్తాడో, ఏ ఏజ్లో నెరవేరుస్తాడో మీరు చూస్తారు. ఎప్పుడు? మీరు అడిగినప్పుడే. వాగ్దానం తీసుకొని పక్కన పడేస్తే ఏమీ కాదు. పట్టుకొని ప్రతిరోజు ప్రేయర్ చేయాలి. దేవుడు ఏదైనా మాట చెప్తే ఉట్టిగా చెప్పడు. అర్థమైందా? దేవుడు ఆలోచించకుండా ఏది పలకడు. దేవుడు అనాలోచితంగా ఏ మాట కూడా చెప్పడు. దేవుడు ఏదైనా చెప్తే అది కార్యము నిశ్చయంగా జరగాలి. బైబిల్ ఉంది, దేవుడి మాటలు నిష్ఫలంగా వెనకకి మళ్ళీ వెళ్ళవు. ఇవన్నీ దేవుడి మాటలు కదా. మీకు దేవుడు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చాడో
డైలీ అవి మీరు పట్టుకొని ప్రార్థన చెయ్యాలి. చేస్తారా? ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు వాగ్దానం లేకపోతే ఇంట్లో ఉంటే వెతికి తీసుకోండి. ఓకేనా? వెతికి తీసుకొని తర్వాత ప్రతి సంవత్సరం మీరు ఏ వాగ్దానాలు తీసుకుంటారో అవన్నీ రాసుకోండి, లేదా భద్రం చేసుకోండి. రాసుకొని మీరు వయసు పెరిగే కొద్దీ దేవా నాకు ఇది ఆ సంవత్సరం ఇచ్చినావు, ఇప్పుడు ఇచ్చినావు, నువ్వు నెరవేర్చండి, తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానాలు మనం మర్చిపోయినా సెలవిచ్చిన దేవుడు మాత్రం మర్చిపోడు. ఓకేనా? ఈ దినము యెహోషువకి దేవుడు ఇచ్చిన వాగ్దానము, యెహోషువకు దేవుడు చేయవలసినవి ఆ రెండు మనము నేర్చుకున్నాం. ఇది ఫస్ట్ లెసన్. ఓకేనా? ఫస్ట్ లెసన్లో ఏంటి? మోషేకి బదులు యెహోషువ నాయకుడైనాడు. యెహోషువను ముగ్గురు ధైర్యపరిచినారు. తర్వాత దేవుడు యెహోషువకి రెండు ముఖ్యమైనవి చెప్పాడు. ఇప్పుడు యెహోషువ మోసే స్థానంలోండి ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నాడు. ఇది ఫస్ట్ లెసన్లో మీరు నేర్చుకునేది. దీంట్లో మీకు అర్థమైంది ఏంటి? ఫస్ట్ లెసన్ మీరు ఇప్పుడు విన్నారు కదా, మీకు అర్థమైంది ఏంటి? మీరేం చేయాలనుకున్నారు అది చెప్పాలి. అది కదా మనకు మెయిన్. ఈ లెసన్లో మీరు విన్నారు కదా, మీరేం చేయాలనుకుంటున్నారు? ఏం అర్థం కాలేదా? స్టోరీ అర్థమైందా? మరి చెప్పాలి, సింపుల్ కదా. మీరేం చేయాలనుకుంటున్నారు? నేను ఇందాకే చెప్పాను, ఏంటివి చెప్పాను కదా ఇందాకే. వాగ్దానాలని పట్టుకోవాలి, వాగ్దానాల్ని అడగాలి. ఓకేనా? అర్థమైందా? నేను అడుగుతాను, బీబీఎస్ అయిపోయేలోపు మీ వాగ్దానాలు ఏంటో నేను అడుగుతాను, మీరు చెప్పాలి. ఓకేనా? సరే, ఈరోజు కంటతాకే చెప్పాను కదా, ఏంటి చెప్పండి. 1:9 యెహోషువ చెప్పండి ఏంటది? నేను ఇప్పుడు మీరు చేస్తాను విన్నారు. ఫాస్ట్గా 2 క్వశ్చన్స్ అడిగేసి మనం ఇంకా గ్రూప్కి వెళ్ళిపోదాం. దేవుని ప్రజలకు ఇశ్రాయేలు ప్రజల మొదటి నాయకుడు ఎవరు? మొదటి నాయకుడు మోషే. రెండవ నాయకుడు గుర్తున్నాయా? మోషే. తర్వాత మోషే సేవకునిగా ఉన్నది ఎవరు? మోషేకి సేవకునిగా ఉన్నది ఎవరు? యెహోషువ. ఓకేనా? కాలేబు చెప్తున్నారు, యెహోషువ కాలేబు అని చెప్తున్నారు. మోషేకి పరిచారకుడు యెహోషువ. ఓకేనా? కాలేబు ఎప్పుడు వస్తాడు? కాలేబు ఎప్పుడు వస్తాడు? నెక్స్ట్ లెసన్లో ఉంటుంది, మీకు అది కాలేబు గురించి వింటారు. అదే మోషే పరిచారకుడు, మోషే శిష్యుడు ఎవరంటే యెహోషువ. అర్థమైందా? తర్వాత మోషేకి యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానం రెఫరెన్స్ చెప్పండి చాలు. దేవుడిచ్చిన వాగ్దానం రెఫరెన్స్ 1:3. ఓకే? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం రెఫరెన్స్. వెరీ గుడ్. 1:8. దేవుడు యెహోషువను ధైర్యపరిచినాడు కదా, అది రెఫరెన్స్ 1. వెరీ గుడ్. 1:9. మోషేని ప్రజలు ధైర్యపరిచినాడు, అది ఏ రెఫరెన్స్లో? 1:17. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. తర్వాత యెహోషువ దగ్గర దేవుడు చెప్పినాడు కదా గ్రంథాలు. ఎన్ని గ్రంథాలు? ఏంటవి? ఈ 5 ఖండాలు. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ లెసన్లో యెహోషువ ఎట్లా తన ప్రజల్ని నడిపిస్తాడో తెలుసుకున్నాం. క్లాసులకి వెళ్దాం.
ప్రార్థన చేసుకుందాం. పిల్లలందరూ మోకరించాలి. మోకరించాలి. ప్రార్థన అనగానే మోకరించాలి. కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, PBSలో మొదటి రోజు మొదటి లెసన్లో మీరు సహాయం చేసి ప్రభువా నీ ప్రియ కుమార్తెను మీరు బలపరిచి యెహోషువ ఎలాగున నాయకుడయ్యాడో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే ప్రభువా యోగ్యుడైనాడు. మీరు యెహోషువకు చేసిన వాగ్దానం ఏంటో, యెహోషువను మీరు ఎలా బలపరిచి ధైర్యపరిచారు, మోషే యెహోషువను ఏ రీతిగా ధైర్యపరిచి బలపరిచినాడు, ఇశ్రాయేలు ప్రజలు కూడా యెహోషువను ఏ రీతిగా ధైర్యపరిచినారో వారు ఎలాగా ప్రభా మరి మీ మాట వింటామో మోషేకు లోబడినట్లు నీకు కూడా లోబడి ఉంటామని చెప్పారు. మీరు ఇచ్చిన ధర్మశాస్త్రమైనటువంటి ఆ 5 కాండాలను బట్టి, అలాగే నీవు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానని మీరు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మరి బిడ్డలు అయ్యా మరి గ్రూప్స్గా డివైడ్ అయి మరి వారు చేయవలసినటువంటి హ్యాండ్ వర్క్ ఇంకా ఏవైతే బాధ్యతలు ఉన్నాయో మీరే బిడ్డలకు సహాయం చేయండి. క్రమంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క గ్రూపు టీచర్ చెప్పిన విషయాలన్నీ విధేయులై మంచిగా ప్రభా మరి మీ వాక్యమును వివిధములుగా నేర్చుకోవటానికి మీరే సహాయం చేయమని మీ కృపగల ప్రేమగల స్థాలకు బిడ్డలందరినీ విశ్వాసంతో తండ్రి మీకే అప్పగించుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.